అడుసు తొక్కునేళ్ళ కాళ్ళు కడుగునేళ్ళ అనేది సామెత. కానీ జగన్ హయాంలో కొందరు అధికారులు అడుసు తొక్కడం కాదు, అందులోనే నిలువున కూరుకుపోయారు. ఇప్పుడు వారికి కాళ్ళు ఒళ్ళు కడుక్కున్నా కసువు వదిలే పరిస్థితి కనిపించడం లేదు. జగన్ హయాంలో అలా నిలువెల్లా అవినీతి అక్రమాల మరకలు అంటించుకున్న సీనియర్ అధికారులలో ఐఏఎస్ శ్రీలక్ష్మి ఒకరు. ఆమె కనుక నిబంధనల మేరకు పనిచేసి ఉంటే చాలా ఉన్నత స్థాయికి ఎదిగి ఉండేవారు. అయితే ఆమె అవినీతి పంచాన చేరి అడ్డగోలుగా వారి అక్రమాలకు అండదండాలు అందించడానికే మొగ్గు చూపారు. శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై విచారణను ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సరే, అది పక్కన పెడితే ఆ తర్వాత కూడా ఆమె తన వైఖరి మార్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం కొలువు తీరిన క్షణం నుంచి, అంటే 2019 ఎన్నికల తర్వాత నుంచి తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి వచ్చేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. అప్పటికి వైసీపీలో నెంబర్ 2గా ఓ వెలుగుతున్న జగన్ అక్రమాల కేసుల్లో A2 అయిన విజయసాయి రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేసి మరి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. సరే, ఆ ప్రయత్నాలు ఫలించి ఆమె తెలంగాణ నుంచి ఏపీకి మారారు. ఇక ఆమె ఏపీకి వచ్చిన తర్వాత జగన్ అడ్డదిడ్డ అవకతవకల నిర్ణయాలన్నిటికీ వత్తాసుగా నిలిచారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో నిబంధనలను తుంగులో తొక్కి జగన్ ఏం చెయ్యాలంటే అది చేశారు. ఇప్పుడు జగన్ అధికారం పోయింది, మరి శ్రీలక్ష్మి ఏం చేస్తున్నారు? ప్లేటు ఫిరాయించి ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు మున్సిపల్ మంత్రి నారాయణ కోసం పాకులాడుతున్నారు. అయితే శ్రీలక్ష్మి పప్పులు వారి వద్ద ఉడుకుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును అందరూ ఐఏఎస్ అధికారులతో పాటు అభినందించేందుకు వెళ్లిన శ్రీలక్ష్మి ఇచ్చిన బొకేను చేతితో తాకడానికి కూడా ఇష్టపడలేదు చంద్రబాబు. దీంతో ఆమె జీవనం లేని నవ్వుతో తాను తీసుకొచ్చిన బొకేతోనే వెనుతిరగాల్సి వచ్చింది. అక్కడితో ఆమె ఆగలేదు. మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణ వద్దకు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో వెళ్లారు. అయితే ఆమె తీసుకొచ్చిన ఫైళ్లను పరిశీలించడానికి కూడా మంత్రి నారాయణ ఇష్టపడలేదు. ఇప్పటికే శ్రీలక్ష్మికి దస్తాలేవి పంపవద్దని స్పష్టమైన ఆదేశాలు సిఎస్ నుంచి జారీ అయ్యాయని ప్రభుత్వ వర్గాల్లో ఓ టాక్ నడుస్తుంది. మరి రానున్న రోజుల్లో శ్రీలక్ష్మికి స్థానచలనం తప్పదని, జగన్ హయాంలో జరిగిన అవకతవకలకు సహకరించినందుకు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.